ఇవాళ బిసిబెల్లి బాత్ అందులో వేసే మసాలా ఐటమ్స్ గురించి తెలుసుకుందామండి. ముందుగా శనగపప్పు, ధనియాలు, కొబ్బరి, ఎండుమిర్చి, మినపప్పు, నువ్వులు, మెంతులు, జీలకర్ర, బిర్యానీ ఆకు, మొగ్గ, లవంగాలు, చెక్క, పూత ఇవన్నీ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అన్నీ వేయించుకొని చల్లారాక మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల బియ్యంకి 1 గ్లాస్ కందిపప్పు అన్నమాట. నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కావాల్సిన కూరగాయలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను వంకాయలు, టమాటాలు, క్యారెట్, ఆలు, పల్లీలు, బీట్రూట్ అన్నమాట. ఇలా ఈ కూరగాయలన్నీ వేసుకోవటం వల్ల టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకుందామండి. ఇలా నానబెట్టుకొని ఉడికిన అన్నంలో ఇలా చింతపండు రసము, మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసుకున్నాము ఇక్కడ. తర్వాత బాండీలో పోపు రెడీ చేసుకోవాలండి. ఇందులో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకోవాలి. ఇది వేడెక్కాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఇంగువ అన్నమాట, లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా తిరువాత వేసుకుంటే యమ్మీ యమ్మీ బిసిబెల్లి బాత్ రెడీ అండి. థ్యాంక్ యూ.